హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాగా లైఫ్. నా పేరు సుకన్య, మా హస్బెండ్ పేరు సత్య. మాకు ఒక బాబు ఆదిత్య అండ్ ఒక పాప నిత్య ఉన్నారు. ఇది మా సెకండ్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్. మామూలుగా ఫోటోషూట్ అనగానే చాలా ప్రిపరేషన్ ఉంటుంది. 2-3 టైప్స్ డ్రెస్సెస్ తీసుకోవాలి, వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఇంకా చాలా షాపింగ్ చేయాల్సి ఉంటుంది, చాలా టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏమీ లేకుండా మేము మార్నింగ్ 8కి డిసైడ్ అయ్యి టిఫిన్ చేసుకొని 10కంతా లొకేషన్కి వెళ్ళి 12 లోపు అంటే జస్ట్ 2 అవర్స్లో మేము ఫోటోషూట్ చేసుకున్నాము. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఆదిత్య ఫ్లవర్స్ కలెక్ట్ చేస్తున్నాము. నేను ప్రెగ్నెన్సీలో ఎన్ని చిరాకుగా ఉన్నా, లేజీగా అనిపించినా రెగ్యులర్గా ఎక్సర్సైజెస్, ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా నేనే చేసుకుంటూ వచ్చాను. దానివల్ల డెలివరీకి ముందు రోజు కూడా ఇంత యాక్టివ్గా వంగుతూ లేస్తూ అలా ఉండగలుగుతున్నాను. అది ఎందుకు షేర్ చేస్తున్నానంటే, చాలామంది డెలివరీ అనగానే టెన్షన్ పడిపోతూ ఉంటారు. అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం యాక్టివ్గా హ్యాపీగా ఉంటే డెలివరీ కూడా ఈజీగా అవుతుంది. అది కొంతమంది కన్నా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫోటోషూట్ విషయానికి వస్తే, ఈ డ్రెస్ అయితే నేను మా మ్యారేజ్ డేకి డిసెంబర్ 13th మా మ్యారేజ్ డేకి తీసుకున్న డ్రెస్సు. ఇంకా జ్యువెలరీ అంతా కూడా నాదే డైమండ్ జ్యువెలరీ, ఇంట్లో ఉన్నదే వేసుకున్నాను. ఏది కూడా సపరేట్గా పర్చేస్ చేయలేదు. చాలామంది ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ అనగానే మంచిగా ప్లాన్ చేసుకోవాలి, మంచి లొకేషన్స్లో బీచ్లో అలా తీసుకోవాలి, మనకేమో టైం లేదు కుదరట్లేదు అని కామ్గా ఉండిపోతుంటారు. అలా అస్సలు చేయకండి. మంచిగా రెడీ అయ్యేసి శారీ కానీ డ్రెస్ కానీ ఏది ఉంటే అది బాగా రెడీ అయ్యి మీకు దగ్గరలో ఉన్న పార్కు లేదంటే మంచి లొకేషన్కి వెళ్ళి కొన్ని పిక్స్ అన్నా తీసుకోండి. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది 1 or 2 టైమ్సే వస్తుంది లైఫ్లో. అప్పుడు మనం మెమరబుల్గా ఫొటోస్ వీడియోస్ తీసి పెట్టుకుంటే మంచిది. ఒకవేళ దిష్టి అనుకుంటే ఎవరికి షేర్ చేయకండి, మీరు తీసి మీ దగ్గర పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు మీ పిల్లలకి మంచి మెమరీగా ఉంటుంది. ఒక్కో ప్రెగ్నెన్సీ ఒక్కోలాగా ఉంటుంది. మేము ఫస్ట్ ప్రెగ్నెన్సీ చెన్నైకి వెళ్ళి బీచ్లో మంచిగా ఫోటోషూట్ చేసుకున్నాము. ఆ పిక్స్ కూడా నేను షేర్ చేస్తాను, చాలా బాగా వచ్చాయి. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ముగ్గురు ఒకేలాంటి డ్రెస్సెస్ అలా ఏదన్నా సెలెక్ట్ చేసుకొని మంచిగా ఫోటోషూట్ చేసుకుందాం అనుకున్నాము. కానీ 8th month ప్రెగ్నెన్సీ అప్పుడే మా మామయ్య చనిపోయారు. దానివల్ల ఇంకా అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఇంకా డెలివరీకి ముందు మెమరీగా ఉంటుందని కొన్ని పిక్స్ అన్నా తీసుకుందామని చెప్పి తిరుపతిలో దివ్యారామం అని పార్కు, ఇక్కడ చాలా లొకేషన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అంతా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అలా కూడా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. మేము రెగ్యులర్గా ఇక్కడికి వాకింగ్కి వస్తూ ఉంటాము ఎర్లీ మార్నింగ్ అలా. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి ఫోటోషూట్ చేసుకున్నాము. ఫోటోగ్రాఫర్ కూడా మా చెల్లెలే వచ్చింది హైదరాబాద్ నుంచి డెలివరీకి హెల్ప్గా ఉండడం కోసమని. తనే పిక్స్ అన్నీ కూడా తీసింది. సెకండ్ ప్రెగ్నెన్సీలో మనకి ఫస్ట్ కిడ్ చాలా హెల్ప్ అవుతారు రిలాక్స్ అవ్వడానికి అన్నిటికీ. ఇక్కడ నేను 2 hours కంటిన్యూగా వాక్ చేసేసరికి కొంచెం టైర్డ్ అయిపోయి కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాను. రేపు డెలివరీలో ఈరోజు ఫోటోషూట్లు అంటే ఇట్లా ఉంటాయి. నాకు మామూలుగానే డ్రెస్సింగ్, మేకప్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఫొటోస్ అంటే మన హ్యాపీ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి మెమరీగా ఉంచుకోవడమే. మాకైతే ఈ ఫోటోషూట్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ప్రెగ్నెన్సీ టిప్స్, డెలివరీ, కిడ్స్ గురించి చాలా మంచి వీడియోస్ చేస్తాము. నచ్చిన వాళ్ళు రాగా లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.